ప్రధానంగా ఒకవైపు ఈ భూ సమస్యలు నడుస్తున్నాయి. పక్క రాష్ట్రంలో ఏదైతే మహారాష్ట్రలో కావచ్చు, జార్ఖండ్ ఎలక్షన్‌లో అదానిని తిడుతున్నారు. ఇదే అదాని చేత తెలంగాణలో పెట్టుబడులు నడిపిస్తున్నారు. ఇవన్నీ నడవంగా కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతుంది. నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణలో విజయోత్సవాల సభల్ని ఎలా చూడొచ్చు? ఎలా జరుపుతుంది? నేను అనుకోవడం అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి విజయోత్సవాల పేరుతోటి వాళ్ళు ఏదైతే సబ్బో లక్షల మంది జనాన్ని తీసుకొస్తారట ఎందుకు ఇవన్నీ ఆ కార్యక్రమం ఏదైతే నిర్వహణ చేయడానికి సుమారు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 4-5 కోట్ల రూపాయలతోటి ఆ, స్కూలు స్కూల్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మరమ్మతు చేయొచ్చు. స్కూళ్ళల్లో టాయిలెట్ లేవు, మంచినీటి వసతి ఏర్పాటు లేదు, లేకపోతే విద్యుత్ సౌకర్యాలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు, లేకపోతే ల్యాబొరేటరీ లేదు, లేకపోతే కంప్యూటరు సంబంధించిన ల్యాబ్స్ లేవు. అవి చేయరాదు. అంటే సంవత్సర కాలంగా పూర్తిగా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడిపించడం, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతరితర హామీలని సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించినాం కాబట్టి విజయోత్సవ సభలు జరుపుతున్నామని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా అబద్ధం, ఒక బూటకం, ఒక నాటకం తప్ప ఏం విజయోత్సవ సభ? నువ్వు ఇచ్చిన హామీలలో 6 గ్యారెంటీ రూపంలో ఉన్న సుమారు 13 గ్యారెంటీలు ఏమైనా చేసినావా? ఒక్కటన్నా చేసినావా? చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఉందా? ఏదున్నది చెప్పు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నావు, ఆర్టీసీకి డబ్బులు కట్టినవా? 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీ కరెంట్ అన్నావు, వాళ్ళకి ఏమైనా విద్యుత్ బోర్డుకి డబ్బులు కట్టినవా? ఆరోగ్యశ్రీ అన్నావు, వాళ్ళకి ఏమైనా చేసినావా? సిలిండర్ అన్నావు, దానికి ఏమైనా డబ్బులు కట్టినవా? ఇవన్నీ ఉత్త మాటలు తప్ప, గాలి మాటలు తప్ప, ఈ అరచేతిలో వైకుంఠం తప్ప ఏది లేదు. ఏమున్నదాడా? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూపెడతలే అంటారా? ఈ సంవత్సర కాలంలో దాదాపు నెక్స్ట్ మంత్ 9 వస్తే సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ఎక్కడ కూడా చూపెట్టలే అంటారా కాంగ్రెస్ పార్టీ? ఏం అభివృద్ధి ఎక్కడ చేసిండు వీళ్ళు? ఒక్కటన్నా ఇగో మేము ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేసినాం, ప్రారంభోత్సవం చేసినాం, ఈ స్కూల్ని ఏర్పాటు చేసినాం, ఈ కాలేజీ ఏర్పాటు చేసినాం, ఈ పిల్లల సంఖ్య గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకంటే ఈ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు, ప్రభుత్వ కాలేజీలో చదివే వాళ్ళు ఇంతమంది. అరే ఇప్పుడు వరంగల్ పోతున్నాడు, ఉత్తర తెలంగాణకి కేంద్రమైనటువంటి వరంగల్లో అనేక సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన ఎంజిఎం గాంధీ హాస్పిటల్ అయితే ఉన్నది కదా. ఆ గాంధీ హాస్పిటల్ నిన్నగాక మనం చూసినా ఎలకలు స్వైరవిహారం చేస్తూ ఉన్నాయని. మరి అక్కడికి పోతున్నావు, మరి గాంధీ హాస్పిటల్ ఎందుకు పోతలేవు? ఆడ లేకపోతే నిర్మాణ దశలో ఉన్నటువంటి హాస్పిటల్ భవన నిర్మాణాన్ని ఎందుకు పోయి చూస్తలేవు? లేకపోతే కేఎంసీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇచ్చిన కేఎంసీ హాస్పిటల్ ఎందుకు పోయి చూస్తలేవు? యూనివర్సిటీలో ఇప్పటికీ అనేక ప్రొఫెసర్ పోస్టులు వేకెన్సీలో ఉన్నాయి, వాటిని ఎందుకు భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తలేవు? లేకపోతే అక్కడున్న యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలలో అనేక కాలేజీలలో లెక్చర్ పోస్టు భర్తీ కాక వేకెన్సీలు అయి ఉండి విద్యార్థులకి తగిన రీతిలో విద్యాబోధన చేయడానికి స్టాఫ్ లేరు. ఎందుకు చేస్తలేవు ఆ పని? సో ఫైనల్గా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో విజయోత్సవ సభల గురించి ఏం చెప్తారు? విజయోత్సవం చేసుకోవడానికి వీళ్ళకి అర్హత లేదని నా అభిప్రాయం. నేను వీరి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు ఈ సంవత్సర కాలం మీద ఏదైతే 9.5 సంవత్సరాల పాలన మీద వైట్ పేపరు మీరు విడుదల చేసి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రో, మీ ప్రభుత్వం మీద కూడా మీరు ఒక వైట్ పేపరు విడుదల చేసి ఈ చేయగలిగినాం, ఈ చేయలేకపోయినాం, ఈ కారణం వల్ల చేయలేకపోయినాం, ఇక్కడికి అడ్డంకులు వస్తే చేయలేకపోయినాం, ఈ ప్రతిపక్ష పార్టీలకి వాళ్ళకి తలతోకలేక వాళ్ళు వద్దడం వల్ల చేయగలేవు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీకి బీఆర్ఎస్ వీళ్ళు ఎక్కడన్నా కాలేజీలు ఏర్పాటు చేస్తా అంటే వద్దన్నరా? హాస్పిటల్ని ఏర్పాటు చేస్తా అంటే వద్దన్నరా? హాస్పిటల్కి శంకుస్థాపన చేస్తా అంటే వద్దన్నరా? చెప్పాలా కదా. ఇక్కడికి వచ్చి అడ్డుకున్నారు, ఈడొచ్చి అడ్డుకున్నారు, ఇది వద్దన్నారు, అది వద్దన్నారు అని ఏదైనా ఉంటే చెప్పాలా కదా. మీరు రైతు బంధు ఇస్తా అంటే వద్దన్నారా? రైతు రుణమాఫీ చేస్తా అంటే వద్దన్నారా? సంక్షేమ పథకాల్లో భాగంగా ఏదైతే మీరు వాళ్ళకి ఇస్తా అన్న డబ్బులు ఏదైతే 2,000ని 3,000 చేస్తా అన్నారు, కళ్యాణలక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అవి వద్దని ఎవరైనా చెప్పిందా? చెప్పాలా కదా. ఇవన్నీ మీరు వైట్ పేపర్ విడుదల చేసి డిసెంబర్ 7వ తారీఖు ఏదైతే సంవత్సర కాలం అవుతున్నదో ఆ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి
తాయిలాలు ఇచ్చినట్టు చేయొద్దుగా. మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే ప్రెస్ మీట్ అంటే మీరు పోరా మీరు లైవ్లు ఇయ్యరా? ఇస్తారు కదా. ఎందుకు ఈ అడ్వర్టైజ్మెంట్లు? లక్షల రూపాయలు దుర్వినియోగం చేసే అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఫ్రీగా అంటే వాళ్ళకి నచ్చిన మీడియా అలా ఉంటుంది, వాళ్ళకి నచ్చిన మీడియా అలా ఉంటుంది. అంటే ఇది తాయిలాలే కదా, కిడ్ప్రోనే కదా ఇది. ఒక రకంగా తాయిలాలు ఇచ్చినట్టు కిడ్ప్రో చేసినట్టే కదా. మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, మా గురించి బ్రహ్మాండంగా మేము ఏది చెప్తే ఏది చేస్తే దాన్ని మీరు ప్రచారం చేయండి అని చెప్పినట్టే కదా. ఇది ఒక రకంగా కిడ్ప్రో అన్నట్టే కదా. అంటే ఈ రకమైనటువంటి పాలన బంద్ చేసుకొని రేవంత్ అన్న, మీరు సంవత్సర కాలం ముగింపు సందర్భంగా మీరు సంతోషంగా 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు 7వ తారీఖు దాకా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మీడియాను పిలుచుకొని నీకు నేను అరే మీ ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఎవరు టెలికాస్ట్ చేయరు? ఎవరు పత్రికలు ముద్రించరు? చేయరా? ఇప్పుడు మీ మిర్రర్ టీవీని పిలిస్తే పోరా? టెలికాస్ట్ చేస్తే లైవ్ పెట్టరా? మరి కాబట్టి అనవసరమైన దుబారా బంద్. ఇప్పటికే మొన్న ఈ మధ్యకాలానికి 85,000 కోట్ల రూపాయలు అప్పయింది. ఈ డిసెంబర్ 7వ తారీఖుకి 1,00,000 కోట్ల అప్పైన ఘనత వహించిన ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. దినదనగండం నూరేళ్ళ ఆవిష అన్నట్టు రోజుకి 1000 కోట్లు 1,500 కోట్లు అప్పు చేసి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వచ్చిందంటే ఇక ఇంతకంటే దుర్మార్గం ఏమున్నది? ఇంతకంటే దిక్కుమాలినది ఏమున్నది ఆడ? ఒక సంవత్సర కాలంలోనే 1,00,000 కోట్లు అప్పు చేసి, అది కూడా ప్రభుత్వాన్ని నడపడానికి, పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాదు, పెద్ద ఏదైనా చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలు కాదు, వాటికి అప్పు చేసిందంటే అర్థం ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు 1,00,000 కోట్లు అప్పు చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం ఘనత వహించిన చరిత్ర నీది. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి అన్నీ బంద్ చేసుకొని ఈ మూసి అని, హైడ్రా అని, ఫోర్త్ సిటీ అని ఈ దిక్కుమాలిన మాటలు బంద్ చేసి వాడిని చంపుతా, వీడిని బుల్డోజర్ ఎక్కిస్తా, వాడి కుక్క సాగు చేస్తాడు, ఇదెందుకే నీకు? ఇవన్నీ ఎవడెట్లా చేస్తాడో ఎవడెట్లా పోతాడో నీకెందుకు? ఎవరి కర్మకు వాడే పోతాడు కదా. నువ్వే చెప్తారు కదా, కర్మ సిద్ధాంతం చెప్తారు, తలరాత చెప్తాడు. ఎవరి తలరాత తగ్గట్టు వాడు పోతాడు కదా, ఎవరి కర్మకు తగ్గట్టు వాడు పోతాడు కదా. నీ పని ఏందో నువ్వు చేయి. రైట్, ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే నవంబర్ 17 నుంచి విజయోత్సవ సభలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు ఎందుకు జరుపుతుంది? ఎక్కడ కూడా కొత్త కంపెనీలు కానీ తీసుకురావడం కానీ ప్రజలకు ఏ విధమైన నష్టం చేకూరకుండా లాభాలే చేకూరేటట్టు ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి చాలామంది ఉద్యమకారులు కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఈ విజయోత్సవ సభల ద్వారా ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది, ఎటువంటి ఇంకా హామీలు ఏమైనా ఇవ్వగలుగుతుంది, గతంలో ఉన్న హామీలు ఎట్లా అమలు చేస్తే అనే విషయాలపై ప్రణాళిక ఏమైనా రూపుదిద్దుకుంటుందా అనే విషయాలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.